దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకందరికీ వందనములు. నేటి దిన వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 27వ వాక్యం. ఇదిగో నేను నా దూతలను నీకు ముందుగా పంపుచున్నాను. చదివినటువంటి ఈ వాక్యము బాప్తిజం ఇచ్చు యోహాను గూర్చి తెలియజేస్తున్నటువంటి విషయం అండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గాన్ని, ఆయన నిత్య రాజ్యాన్ని ప్రకటించుట కొరకై ముందుగా తన దూతగా యోహాను దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ లోకంలో జీవిస్తున్న మనమందరినీ కూడా దేవుడు తన చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచుటకు మనం అందరం కూడా ఈ లోకంలో పంపబడి ఉన్నామనేది విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకోవాలి. యోహాను చూసినట్లయితే ఈ వాక్యంలో యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని, దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడని, మరియు ప్రజలను అందరినీ కూడా పాపంలో నుంచి వాళ్ళు పశ్చాత్తాపడి వారిని గూర్చి ప్రకటించడము, అదే రీతిగా యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడనేటువంటి విషయాన్ని ప్రజలందరినీ సిద్ధపరచుటకు, సువార్త ప్రకటించుటకు యోహాను ఈ లోకానికి పంపబడి ఉన్నట్ల ప్రకారంగా మనమందరము కూడా ఈ లోక సంబంధముగా విషయాల గురించి మనం ప్రకటించకుండా యేసుక్రీస్తుని గూర్చినటువంటి మార్గాన్ని మనము ప్రకటించే వారముగా అనేక మందిని తమ యొక్క జీవితాలను బట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు మార్చి క్రీస్తు రాకలకు సిద్ధపరచాలని ఒక ఉద్దేశాన్ని మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం గమనించుకొని మనమందరము కూడా దేవుని కొరకు జీవిద్దాం. దేవుని మాట చొప్పున ఆయన సెలవిచ్చిన ప్రకారంగా మనం చేయుటకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అంతే కృప అందరికీ దయచేసి